శ్రీరామనవమికి భద్రాచలంలో గోటి తలంబ్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు వస్తున్నాయి. ఆ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తాము పండించిన వరి పంట నుంచి కొన్ని వడ్లను తీసి వాటికి పూజలు చేసి ఆ తర్వాత గోళ్లతో బియ్యంను ఒలుస్తారు. అలా గోళ్లతో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా తయారు చేసి పాదయాత్ర ద్వారా భద్రాచలానికి తీసుకొచ్చి కళ్యాణం రోజున సమర్పించే తలంబ్రాలలో కలుపుతారు. అయితే ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు వస్తున్నాయి. తూర్పుగోదావరి నుంచే కాకుండా మణుగూరు ప్రాంతానికి చెందిన భక్తులు కూడా గోటి తలంబ్రాలను తయారు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాల నుంచి కూడా గోటి తలంబ్రాలను తీసుకువస్తున్నారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో రేపటి సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కళ్యాణ మండపం, వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి సంబంధించి రేపు జరగనున్న కళ్యాణానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతున్నాయి. ఇప్పటికే మొత్తం కూడా మిథిలా స్టేడియం సంబంధించి కళ్యాణ మండపం పూర్తిగా మనం చూడవచ్చు. మొత్తం కూడా అంటే పూర్తిగా దాన్ని అంటే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ మిథిలా స్టేడియంలో అంటే దాదాపుగా 1964 నుంచి అంటే ఈ నిర్మాణం చేపట్టారు. ఆనాడు దేవాదాయ శాఖ మంత్రి చంద్రమౌళి ఆధ్వర్యంలో గణపతి స్థపతి నిర్మించిన ఏకశిల మండపం ఇది. ఒకే శిల మీద ఈ విధంగా చెక్కడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా చూడవచ్చు. దీంట్లో రామాయణ కథకు సంబంధించి ఆనాడు రాముల వారు చిన్నప్పటి నుంచి అదేవిధంగా పట్టాభిషేక మహోత్సవం వరకు అరణ్యవాసము, అదేవిధంగా మొత్తం కూడా అన్నిటినీ ఇందులో నిక్షిప్తం చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ పట్టాభిషేక మహోత్సవం, అదేవిధంగా రాముల వారు ఇవన్నీ ఆ రోజు ఎటువంటి జరిగినాయో ఆ ఘట్టాలన్నిటిని కూడా ఈ మిథిలా స్టేడియంలో నిర్మించిన ఈ ఏకశిల మండపం మీద మొత్తం కూడా చెక్కటం జరిగింది. ఇది అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే సీతారాముల కళ్యాణం అంటే శ్రీరామనవమి రోజు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు జరుగుతుంది. అయితే 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. దానికి ప్రత్యేకత కూడా సంతరించుకున్న విషయం తెలిసిందే. భద్రాచలంలో 12 గంటలకి కళ్యాణం జరిగే సమయంలోనే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాడల్లో దేవుడి గుళ్ళల్లో, అదేవిధంగా వాడల్లో కూడా కళ్యాణం అనేది అదే సమయంలో జరగటం అనేది కూడా సాంప్రదాయంగా జరుగుతుంది. ఏ దేవదేవుడికి లేని విధంగా కేవలం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి మాత్రమే ఒకే సమయంలో కళ్యాణం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ఈ మిథిలా స్టేడియంలో ఈ కళ్యాణ మండపం అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే ఈరోజు సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్తర ద్వార దర్శనం వద్ద స్వామివారి ఎదుర్కోలు కూడా జరగనుంది. ఎదుర్కోలు అనంతరం అదేవిధంగా రేపు ఉదయం కళ్యాణం, ఎల్లుండి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం కూడా దీని మీద ఇంకా ఈ మండపం మీదనే జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వచ్చి అంటే ముత్యాల తలంబ్రాలు అంటే ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా నైజాం నవాబు కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా అంటే దేశంలో ఏ దేవాలయానికి లేకుండా ఒక ప్రత్యేకత ఇది భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి మాత్రమే ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రభుత్వపరంగా ఆ రోజు నైజాం నవాబు రాజుగా ముత్యాల తలంబ్రాలు పంపించడం, పట్టు వస్త్రాలు పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అనేక దేవాలయాలు కూడా ఇటువంటి సాంప్రదాయం కొనసాగిస్తున్న పరిస్థితి. అదేవిధంగా రేపు ఉదయం జరగనున్న కళ్యాణానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, సెక్టార్లు వివరించారు. ఇప్పటికీ మొత్తం కూడా ఈ సెక్టార్లన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఒక 16,500 వరకు మాత్రం ఇది అంటే 16,500 వరకు 34 సెక్టార్లు విభజించి వాటిలో సెక్టార్లకు సంబంధించి కొంత అంటే 7,500 రూపాయల నుంచి టికెట్లు పెట్టారు. ఆ తర్వాత గ్యాలరీలు ఉంటాయి. ఆ గ్యాలరీలో ఉచిత దర్శనం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ దర్శనానికి వచ్చే వాళ్ళే కాకుండా అదేవిధంగా బయట నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రధానంగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే అటు శ్రీకాకుళం నుంచి ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వరకు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి, అదేవిధంగా పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వారి కోసం అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ సీతారామచంద్ర స్వామి రేపు జరిగే కళ్యాణోత్సవానికి సంబంధించి మాత్రం మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చక్కచక్క జరిగిపోతున్నాయి. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.